హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఓకే. అయితే ఈరోజు బాబు స్కూల్ నుంచి తీసుకొస్తుంటే చికెన్ పకోడీ కొనిపి మమ్మీ అని అడిగాడు. సో బయట ఆయిల్‌లో ఎలా ఎలా చేస్తారో తెలీదు కదా! అంత సేఫ్టీ కాదు కదా అని చెప్పి నేను ఇంట్లో ప్రిపేర్ చేద్దామని ఫిక్స్ అయిపోయానండి. అయితే నేను ముందుగా ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. బోన్‌లెస్ తీసుకున్నానండి. ఫ్రైకి కొంచెం బోన్స్ ఉంటే బాగుంటుంది, కానీ పిల్లలు తినరు కదా, అడిగింది వాళ్ళే కదా, సో బోన్స్ తినలేరని నేను బోన్లెస్ తీసుకున్నాను. ఎక్కువ బోన్స్ లేవు. అయితే ముందు శుభ్రంగా 2 సార్లు కడిగేసేసి నీళ్లు పిండుకొని ఇంకో గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. వాటర్ ఉండకూడదు, అసలు వాటర్ ఉంటే లూజ్గా ఉంటుంది బ్యాటర్ అనేది. సో చక్కగా నీళ్ళు చేత్తో పిండేసేసుకొని ఒక గిన్నెలోకి పెట్టుకోండి. ఒక నిమ్మకాయని చక్కగా నలిపేసేసుకొని కట్ చేసేసుకొని ముందుగా నిమ్మకాయ పిండుకోవాలి. ఒక ఫుల్ 2 చెక్కలు పిండేసుకోవాలి. ఒక ఫుల్ నిమ్మకాయ పిండేసేసుకోండి, చక్కగా బాగుంటుంది నిమ్మకాయ పిండుకుంటే. తర్వాత కొంచెం పసుపు కొంచెం వేసుకుందాం. పసుపు వేసాం కదా, ఇప్పుడు సాల్ట్ కూడా వేసుకుందామని తగినంత చూసుకొని వేసుకోండి సాల్ట్ అనేది. నేను మిర్చి పౌడర్ అనేది కారం అనేది ఒక 2 స్పూన్స్ వేసాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి ముద్ద చూపించినంత కొద్దిగా సరిపోతుంది. తర్వాత పెరుగు ఒక 1 కప్ వేసుకుందాం, చిన్న సైజు కప్పు వేసుకుందాం. చూస్తారు కదా, ఒక 4 స్పూన్లు ఉంటుంది ఆ పెరుగు అనేది. కొంచెం బ్యాటర్ పుల్లగా పెరుగు నిమ్మకాయ కలిసి పుల్లగా లోపల జ్యూసీగా ఉంటుంది అనమాట. ఫ్రై అయ్యి ఆయిల్లో కూడా ఫ్రై అయిన తర్వాత జ్యూసీగా ఉంటుంది, చాలా బాగుంటుంది ఈ 2 యాడ్ చేయడం వల్ల. నేనైతే ఇంట్లో ఇలా ప్రిపేర్ చేస్తానండి. ఓకేనా, ఇవన్నీ బాగా మసాలాలన్నీ ముక్కలకి పట్టేలాగా బాగా కలిపేసేసి చేత్తోనే మిక్స్ చేసేసి ఒక 15 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. ఫ్రిడ్జ్లో పెట్టి ఇంకా ఫ్రై చేస్తున్నాం. ఇప్పుడు డీప్ ఫ్రై చేస్తామన్నప్పుడు కొంచెం కార్న్ఫ్లవర్ ఒక 4 స్పూన్లు 5 స్పూన్లు వేయండి. ఒక ఎగ్, ఇది నాటుకోడి ఎగ్ అండి, ఇది వేసాను. కొంచెం బాగుంటుందని మా ఇంట్లో ఇవే ఎక్కువగా వాడతాం మేము. ఓకేనా, చక్కగా ఈ 2 కూడా ఇవి ఏంటంటే డీప్ ఫ్రై చేస్తాం ఇంకా వేసేస్తున్నాం అనుకున్న టైంలోనే ఇవి మిక్స్ చేయాలి, ముందే మిక్స్ చేయకూడదు. ఓకేనా, 15 మినిట్స్ మనం అవి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం కదా చికెన్కి మసాలా అంతా పట్టాలని చెప్పి. తర్వాత 15 మినిట్స్ తర్వాత తీసి ఇదిగోండి ఒక పక్కన కళాయి ఆయిల్ వేడవుతుంది. ఇప్పుడు ఈ మొక్కజొన్న పిండి ఎగ్ అనేది ఇప్పుడు కలుపుకోవాలన్నమాట. అంటే మన తెలుస్తుంది కదా, మరి లూజ్గా ఉందనుకోండి, ఇంకొంచెం ఒక 2 స్పూన్స్ మొక్కజొన్న పిండి వేసుకోండి. అప్పుడు మనకు తెలుస్తుంది ఇప్పుడు ఎలా పకోడీ ఎలా వేస్తామో దానికి మసాలా దానికి అంటుందా లేదా, జారుగా జారిపోతుందా లేదా అని తెలుస్తుంది మనకి. ఇదిగో నేను ఇలా స్ట్రక్చర్లో ఉన్నప్పుడు వేస్తున్నాను. చక్కగా ఒక ముక్క ఒకటి అతుక్కోకుండా విడివిడిగా తీసుకొని వేస్తే మనకి ఫ్రై చేసుకొని తీసుకెట్టుకునేటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది. మొత్తం కలిపి వేసేసామనుకోండి అతుక్కుపోతాయి, అవి మళ్ళీ తీయడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. చాలా విడివిడిగా వేసుకుంటే ఇలా చక్కగా డీప్ ఫ్రైలో నూనె మునిగేలాగా ముందే పెట్టుకున్నాం కదా, వేడి చేసుకున్నాం కదా, చక్కగా ఇలా చూడండి ఎంత గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది. అసలు వేగేటప్పుడే చక్కగా బాగుంటుంది అన్నమాట. ఇలా చూడండి, ఇలా చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా తిప్పుకుంటూ ఉండండి. ఒక పక్కన ఎగుతూ ఉంటుంది, ఇంకొక పక్కన ఎగకుండా. మరి హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు, చక్కగా సిమ్లో ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఇలా చూడండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లో తీసేసుకుందాము. అస్సలు చక్కగా చాలా బాగుంటుంది. కరివేపాకు కూడా వేసుకున్నాం. కరివేపాకు ఈరోజు దొరకలేదు. కరివేపాకు కూడా ఇవి దించేస్తాం అనగా ఒక 2 మినిట్స్ ముందు కరివేపాకు కూడా వేసామనుకోండి, స్మెల్ అనేది చికెన్ పకోడీ చాలా బాగుంటుంది. అయితే ఈరోజు నేను పచ్చడి తినాలనిపించింది అనమాట. సో ఇంట్లో మాకు పట్టిన పచ్చళ్ళు ఉంటాయి, అది తాలింపు వేసుకున్నాను, టమాటా పచ్చడి. దాంట్లోకి చికెన్ పకోడీ నంచుకుంటున్నామండి. అసలు వేడి అన్నంలో అలా పచ్చడి కలుపుకొని తింటూ ఆ చికెన్ పకోడీ నంచుకుంటుంటే చాలా బాగుంటుందండి. హెల్దీ కూడా, చక్కగా ఇంట్లోనే ఇలాగ టైం కుదుర్చుకొని ఇంట్లో చేసుకోండి, హెల్త్కి మంచిది బయట ఫుడ్ కంటే కూడా. ఓకేనా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.